హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ మయూరి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మయూరి షార్ట్స్ అండ్ వ్లాగ్స్. అండ్ కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాంతో నేను ఏం పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందు వీడియోలో చెప్పాను కదా, మా అత్తయ్యకి కాలు ఫ్రాక్చర్ అయిందని చెప్పి. అందరం ఇంట్లోనే ఉంటున్నాము, మా బావ వాళ్ళు మేమంతా కలిసి ఉంటున్నాం అనమాట. ఇప్పుడు ఒక 1 month. సో ఇక పిల్లలు ఇట్లా డ్యాన్స్ వేస్తూ ఉంటే ఆమెకి సంబరం. అక్కడ కొంచెం అప్పుడప్పుడు సాంగ్స్ పెట్టుకొని ఇట్లా డ్యాన్స్ చేపిస్తే ఆమెకు కూడా మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా మా బాబాయ్ అయితే నాతో ఉన్నాడు. మా పాపని మా మమ్మీ వాళ్ళ ఇంటికి పంపించిన హాలిడేస్ అని చెప్పి వెళ్తా అని ఏడ్చిందనమాట. సో మమ్మీ దగ్గర ఉంచిన పాపని బావాల పిల్లలు అండ్ మా బాబు వీళ్ళే ముగ్గురు అయితే ఆడుకుంటున్నారు. మాకైతే ఇట్లా పవర్ పోయినప్పుడు బయటకు వచ్చి కూర్చుంటాం. ఇక్కడ నేను వీడియోస్ చేస్తే తెలుసు కదా, గేట్ దగ్గర ఇక్కడ పక్కనే వేప చెట్టు ఉంటుంది అనమాట. సో పవర్ పోయినప్పుడు అలా ఇక్కడ వచ్చి కూర్చుంటాము. కొంచెం చల్లగా అనిపిస్తుంది. ఈ సమ్మర్లో పవర్ పోతే ఎట్లుంటుందో తెలుసు కదా. ఈ వేప చెట్టు ఉండడం వల్లనే మాకు కొంచెం చల్లగా ఉంటుంది. ఇక్కడ గోడ మీద కోతిలాగా కూర్చుని చూడండి, ఆమె మా బావ వాళ్ళ పాప నెస్లీ. ఈమె ఎక్కువ మా బాబుతో ఉంటుంది, ఎక్కువ ఆడుకుంటుంది అనమాట వీనితోని. మా పాపకును ఈ నెస్లీకి అయితే అస్సలు పడది. ఉన్నంతసేపు కొట్టుకుంటారు, మళ్ళీ కలిసి ఉంటారు, కొట్టుకుంటారు ఎక్కువ. మ్యాక్సిమమ్ ఎక్కువ మా డుగ్గుతో అయితే ఫ్రీ ఉంటుంది నెస్లీ. ఈమె ఫుల్ నేమ్ అయితే శ్రీమోక్ష కారుణ్య, నిక్ నేమ్ నెస్లీ. ఇంకా పక్కకు చూస్తున్నారా, మా పాప అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో దాని ఆట అది ఆడుకుంటుంది. ఇంకా మా బాబు పేరు అయితే వేదాంశు, మా పాప పేరు సాయి సమీక్ష. వీళ్ళందరి పేర్లు దగ్గర దగ్గర ఉన్నట్టే అనిపిస్తాయి. కాసేపట్ల కరెంటు పోతే బయట వచ్చి కూర్చున్నాము. నెస్లీ కొంచెం పెద్దది కాబట్టి ఎక్కువసేపు పిల్లలతో ఆడదు, కూర్చుంటుంది, టీవీ చూస్తుంది. ఇంకా మా బాబు అయితే ఈ పాపతో ఆడుకుంటాడు. మా బావ వాళ్ళ చిన్న కూతురేమే, నేమైతే ఈషా. వీళ్ళిద్దరు రోజు ఒక బొమ్మ కోసం కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళే ఆడుకుంటారు. ఎక్కువ నెస్లీ నాతో టైం స్పెండ్ చేస్తుంది. పిచ్చి పిచ్చి బొమ్మలన్నీ మొత్తం పైన పెట్టేసి ఓన్లీ మెయిన్ చిన్న చిన్నవి మాత్రమే బయట ఉంచిన. ఎందుకంటే బొమ్మల కోసం పిల్లలు కొట్టుకొని ఏడుస్తున్నారు గంట సేపు. అందుకే ఇంపార్టెంట్ చిన్న చిన్నవి అయితే పెట్టిన. ఇక పాప అయితే డ్యాన్స్ వేసి ఫుల్గా అలసిపోయి పడుకుంది. డైలీ మా అత్తయ్యకి చపాతీ గడక అట్లా వేసిస్తాము. రైస్ తినద్దని చెప్పింది డాక్టర్ ఒక 15 days కుట్లిప్పే వరకు. సో టిఫిన్స్ ఎక్కువ చేస్తుంది, ఎక్కువ మా అక్క చేస్తుంది. అప్పుడప్పుడు నేను చేస్తా, ఇంట్లోకి వంట చేస్తాను నేను. ఇక మా మామిడి చెట్టుకు అయితే ఈసారి కాయలు అస్సలు సరిగ్గా కాయలేదు. ఇంజెక్షన్ కానీ వాటర్ కానీ మంచిగా వేసి పడితే అట్లా కాస్తాయి అన్నమాట. ఈసారి కొంచెం తక్కువనే కాసినాయి. మావి కొంచెం స్వీటే ఉంటాయి, అందుకే మేము బయట నుంచి వెళ్ళి తీసుకొచ్చి అయితే మామిడికాయ చట్నీ పెట్టినాం. ఒక 4.5 kgs తెచ్చిరనమాట మ్యాంగోస్. కట్ చేయించుకొని దాన్ని అయితే ఫ్రెష్గా ఒకసారి మళ్ళీ వాటర్లో వేసి కడిగి తూడ్చేసినాం. అస్సలు పదను ఉండకుండా నీట్గా తూడ్చుకొని పైన పొర అయితే తీసేయాలి. పిక్కకి జీడి కూడా తీసేయాలి. మేమైతే అవి కూడా వేసుకుంటాం చట్నీలోనే. కొంతమంది తీసేస్తారు, కొంతమంది వేసుకుంటారు, ఇష్టం. ఒక్కొక్కటి తీస్తూ ఫస్ట్ అయితే ఇక్కడ ఆరబెట్టుకున్నాం ఎండలో. మామిడికాయ పచ్చడి ఒక్కొక్కలా పెడతారు. మేము ఎట్లా పెట్టినామో చూడండి. అంటే నేను పెట్టలేదు, నేను కొంచెం పక్కన నుండి హెల్ప్ చేసిన. మొత్తం మా అక్కయ్య పెట్టింది, అంటే మా తోటి కోడలు. ఫస్ట్ అయితే ఇట్లా వీటిని తూడ్చేసి ఎండలో ఆరబెట్టుకొని ఎల్లిపాయల పొట్టు అయితే క్లీన్గా తీసేసుకున్నాము. కొన్ని మాత్రం నార్మల్గా తీసి పక్కకు పెట్టుకున్నాం. వీటినేమో గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇంకా మేమైతే వాడిన నూనె డైరెక్ట్ మిల్ నుంచి వెళ్ళి తెచ్చింది, గానుగ నూనె, పల్లి నూనె అనమాట. ప్యూర్ ఉంటుంది ఇదైతే. వక్కల నుండి సపరేట్ చేసిన జీడీలు అండ్ ఎల్లిపాయలు అయితే ఆయిల్లో వేసి కాసేపు ఉంచినాం. ఇంకా మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించుకొని గ్రైండ్ చేసుకున్నాం. దేనికి అది ఆవపొడి ఎక్కువ వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. కారం అయితే అప్పుడే పట్టించింది ఉండే, ఒకటి ఎక్స్ట్రా కవర్లో ఉండే అనమాట, అదే వేస్తున్నాం పచ్చడికి. ఇంకా ఎల్లిపాయలను అయితే మీడియంగా గ్రైండ్ చేసి పక్కకి పెట్టుకున్నాం. ఈ ఒక్కొక్క పొడి తీసుకొని మొత్తం మిక్స్ చేసుకొని దాంట్లోకి ఉప్పు, కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మెంతి పొడి కొంచెం తక్కువనే వేసుకోవాలి, వీటంతా కాదు. అన్నీ కరెక్ట్ కలిసి టేస్ట్ అయితే చాలా బాగుంది. అందాదా అట్లా పెట్టేసింది అనమాట. ఒక ఉప్పు, కారం మాత్రమే కరెక్ట్ కొలతలతో వేసింది. చట్నీ ఏం బాగా పెట్టుకోలేదు, ఎక్కువ రోజులు అవసరం లేదనిపించింది. ఒక 1-2 months కరెక్ట్ వస్తే చాలు. తర్వాత అంత టేస్ట్ ఏమి ఉండదు, ఎప్పటికప్పుడు పెట్టుకున్నదే బాగుంటుంది. ఒక 2 months 1 month ఏమో కరెక్ట్ తింటాం మనం. తర్వాత ఏ చట్నీ అయినా బోర్ వస్తుంది. అందుకే ప్రజెంట్ మేము ఒక 4 kgs అయితే పెట్టుకున్నాము. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా పెడతారు పచ్చడి అయితే. మేమైతే మామిడికాయలని ఏం మాగబెట్టలేదు, డైరెక్ట్ పెట్టేసినాం అప్పటికప్పుడే. ఒక్కొక్కరైతే 2 days మాగబెట్టి ఆవపొడి కలిపి దానికి పెడతారనమాట. అట్లా పెడితేనేమో మాగాయ అంటారు, మనం ఇట్లా డైరెక్ట్ పెట్టుకుంటేనేమో ఆవకాయ అంటారు అనమాట. మేమైతే ప్లాస్టిక్ డబ్బాలనే పెట్టేసుకున్నాము. జార్లలో పెడితే బాగుంటుంది చట్నీ, బట్ మేము కొంచెమే పెట్టుకుంటున్నాం కాబట్టి ఎట్లయినా అది ఒడుస్తుంది కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలో అయితే పెట్టుకున్నాం. మనం ఆయిల్లో వేసి ఉంచిన ఎల్లిపాయలు అయితే మొత్తం ఇందాక కలుపుకున్న మిశ్రమంలో అయితే వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లో మనం ఫస్టే
పక్కకు పెట్టుకున్న మామిడికాయలు అయితే ఆయిల్లో ఉంచి అవి మంచి ఆయిల్లో నానిన తర్వాత దీంట్లో వేసి మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు పల్లి నూనెతోటి ఇట్లా మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి అట్లా ఆయిల్లో ఉంచుతున్నాం అనమాట. ఎట్లా వేసినాక అంతే అన్నీ మిక్స్ కావాల్సిందే. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా, నేనేం చేస్తా వీడియో తీస్తున్నా అంతే. మొత్తానికి లాస్ట్కి అన్నీ కలిపేసి ఇంకా కొంచెం ఆయిల్ పోసి మిక్స్ చేసుకున్నాం. చట్నీ పెడితే ఎవరో ఒక్కరే పెట్టాలి, ఒక్కరి చేతితోటే పెట్టిపోయాలి. అందుకే నేనేం ముట్టలేదు, వీడియో తీస్తున్నా. ఇక కలుపుతున్నప్పుడైతే మంచి స్మెల్, ఆవపొడి జీలకర్ర పొడితోటే మంచి స్మెల్ ఉంటుంది అనమాట. ఇట్లా కలుపుతున్నప్పుడే మనం ఫస్టే పొట్టు తీసుకున్న ఎల్లిపాయలు ఉంటాయి కదా, వీటిని కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంతమంది అయితే ఆయిల్ కాగబెట్టది చల్లారిన తర్వాత దాంట్లో పోస్తారు కదా, మేము అట్లా పోయలేదు, డైరెక్ట్ పోసినాం. ఎలా అయినా కూడా టేస్ట్ బాగుంటుందని నా ఫీలింగ్. ఇంకా తర్వాత మనం కొంచెం కొంచెం తీసి పోపు పెట్టుకోవచ్చు, అది ఆప్షనల్. అట్లా పెట్టుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది. ఇంకా దీంట్లో ఒకటి స్కిప్ చేసిన, కొంచెం నువ్వులను దూరగా వేయించుకొని గ్రైండ్ చేసుకొని నువ్వుల పొడి కూడా దీంట్లో కలిపింది. దాంతో టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఫస్ట్ కొంచెం కారం కారం అయి ఉండే, అందుకే ఆ నువ్వుల పొడి కూడా కలిపింది. ఫస్టే వేద్దామని అనుకున్నాం, బట్ అప్పుడు ఇంకా తీసుకురాలేదనమాట. అందుకే మళ్ళీ నైట్ నువ్వులు వేయించి దాంట్లో కలిపింది. అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ కూడా బాగానే ఉంది, కొంచెం కారం అయింది అంతే. అప్పటికి ఇంకా ఊరలేదు కాబట్టి అట్లనే కారం కారం అనిపిస్తుంది. కానీ అప్పుడే పెట్టిన ఆవకాయతో తింటే అది ఎంత కారమైనా తినాలనిపిస్తుంది, అంత టేస్టీ ఉంటుంది. కలుపుతున్నప్పుడే మాకైతే నోట్లో ఊరిలు ఊరుతున్నాయి. మొత్తం కలిపిన తర్వాత దీన్ని ఒక డబ్బాలోకి తీసుకొని లాస్ట్కి మిగిలిన గ్రేవీతో అన్నం కలుపుకొని మనిషికి ఒక ముద్ద తిన్నాం అంతే. ఎవరింట్లో అయినా ఇంతే, మ్యాక్సిమం ఆవకాయ పచ్చడి పెట్టిన రోజు వెంటనే టేస్ట్ చేస్తారు. అదొక ఫీలింగ్ అంతే మన తెలుగు వాళ్ళకి. ఇక అందరికంటే ముందు ఈ చిట్టుపాప అయితే టేస్ట్ చేసింది, అక్కడనే నిలబడి చూస్తుంది. చేయి మీద పెట్టమన్నది, కొంచెం తిన్నది, పుల్లగా అని చెప్పి ఎక్స్ప్రెషన్ పెట్టింది ఒకలాగా. చూడండి, నాకైతే కలుపుతున్నప్పుడు ఇంకెంతసేపు కలుపుతారని అనిపించింది. అదే రోజు మా ఇంట్లో తలకాయ కూర, అది నేను వండినా అనమాట. అది ఉండంగా కూడా నాకు ఎందుకో ఈ మామిడికాయ పచ్చడి తినాలని ఉండే, అందుకే దాంతో కొంచెం తిని దీనికోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇక ఫస్ట్ పాపనే చూడండి టేస్ట్ చేస్తుంది. ఇంకా ఇలా గడిచిపోతున్నాయి డేస్ అయితే. అందరం ఇంట్లోనే ఉంటున్నాము, ఏం ప్లాన్స్ లేవు, ఎటు లేదు. మా సమ్మర్ హాలిడేస్ అయితే ఇట్లా అయిపోతున్నాయి. ఇంట్లో పేషెంట్ ఉండంగా వేరే సిటీస్ ఎట్లా వెళ్తాం, అందుకే ఇక్కడెక్కడ ఏదైనా కూడా దగ్గరున్న వాటికి వెళ్ళొస్తాం అంతే. మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ కూడా ఎంకరేజ్ చేస్తే నేను మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తా. ఇంకా మన ఛానల్ అయితే 10Kకి దగ్గరలో ఉంది. తొందర అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. 10K సెలబ్రేషన్ కొంచెం మంచిగా చేసుకుందామని ప్లాన్ చేసినా కానీ ఇప్పుడు అంత సీన్ లేదు. ఇక కాకపోతే కొంచెం హ్యాపీనెస్ అంతే. మానిటైజేషన్ అయినా కాకుండా పర్లేదు, కానీ నా ఛానల్ గ్రోత్ అయితే చాలు. ఇట్లా సబ్స్క్రైబర్స్ పెరుగుతూ నా వీడియోస్ వాచ్ చేస్తూ మెల్లమెల్లగా ఓపిక పడితే అన్నీ అవే వస్తాయని అనుకుంటున్నాను నేనైతే. సో మీరంతా నాకు సపోర్ట్ చేయండి. ఇంకా నేను మంచి మంచి వీడియోస్ చేస్తా తర్వాత. ఇంకా ఇంట్లో అందరం ఉండేసరికి నాకు వీడియోస్ చేయడానికి అవ్వట్లేదు, అంత పిచ్చి ఉంటున్నాం. అయినా కూడా ఏదో ఒకటి ట్రై చేస్తున్నా, మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. దాంట్లో నేను ఏం డ్రెస్ తీసుకున్నా కూడా అప్డేట్ ఇస్తా, మీకు ఈజీగా లింక్ అనేది వస్తుంది. ఈ వీడియో కింద నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా, మీరు డైరెక్ట్లీ ఫాలో అవ్వండి. షార్ట్స్ అయితే డైలీ అప్డేట్ పెడతా చూడండి. అండ్ వీడియో లాస్ట్ వరకు ఓపిక్గా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్.